సినిమా అబో యావరేజ్ అన్నట్టు పక్కన మాట్లాడారు, దాన్ని మీరేమంటారు? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. నాకు నచ్చింది ఎందుకంటే పరశురామ్ అనే డైరెక్టర్ని నేను మొదటి నుంచి ఫాలో అవుతున్నాను. ఆయన సోలో సినిమా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యేటట్టు డైలాగ్స్ బాగా రాస్తారు ఆయన. సో మీకు సోలో నచ్చితే ఈ సినిమా 100% నచ్చుతుంది. అండ్ అఫ్ కోర్స్ మృణాల్ అండ్ విజయ్ దేవరకొండ లుక్ లైక్ $1 million ఆన్ ద స్క్రీన్. వాళ్ళ జోడీ చాలా బాగుందండి. 5 stars అండి. ఫ్యామిలీస్ బ్లైండ్కి వెళ్ళి చూడొచ్చు. యుల్ కమ్ అవుట్ విత్ ఎ నైస్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. స్టోరీ ఫ్యామిలీ స్టోరీ సినిమా చూశాను, మామూలు లేదు భయ్య. నిజంగా చాలా గొప్పగా తీసిన సినిమా. అబ్బా పరశురామ్ గారు గీతా గోవింద టైంలో ఎలా ఉంది, ఇప్పుడు త్రిబుల్ ఉందండి. నిజంగా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి చూడాలా. మనం చాలా వీడియోలు తీస్తుంటాం ఎవరెవరో చూసి, కానీ తీయకూడదండి. ఎందుకంటే మన పర్మిషన్ లేకుండా మన వీడియో మన ఫ్యామిలీ వీడియోలో తీస్తే ఎంత కోపం ఉంటుంది. ఖచ్చితంగా చూపించారు, ప్రతి ఇంట్లో సమస్య చూపించారు. ఒక కామన్ మ్యాన్, అంటే మధ్యతరగతి కుటుంబంలో సమస్యలతో ఎలా ఉంటాడు ఆ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా పరశురామ్ గారు చూపించారండి. నిజంగా పరశురామ్ గారు సార్ డైరెక్టర్ గారు సూపర్ తీశారు సార్ సినిమా. విజయ్ దేవరకొండ గారు పవర్ స్టార్ లా చూపించారండి. నిజంగా హీరోయిన్ కూడా సూపర్. అలాగే ఇందులో క్యారెక్టర్లో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్, అందరి క్యారెక్టర్లు కూడా మంచిగా మన ఇంట్లో ఉన్నట్టుగా మన ఫ్యామిలీలో ఒక బ్రదరు క్యారెక్టర్, నిజంగా తాగుబోతు క్యారెక్టర్ సూపర్. ఇంకా అయినా అబ్బా నిజంగా చూడాలండి, ఇలాంటి సినిమా చూడాలా. ఎన్నో సినిమాలు వస్తుంటాయండి, ఎన్నో ప్రతి వారం సినిమాలు పోతుంటాయి. కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ స్టార్ కాదు ఇది, ఫ్యామిలీ స్టోరీ. ప్రతి ఇంటి ఫ్యామిలీ స్టోరీ, ప్రతి కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ స్టోరీ, ప్రతి వ్యక్తిలో ఉన్న ఫ్యామిలీ స్టోరీ అండి. ఖచ్చితంగా చూడాలా, ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడో వస్తాయి. కానీ ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి మాత్రం అందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షక దేవులకి విజయ్ బాగున్నాడు కానీ మూవీ నార్మల్. విజయ్ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్. సో కొంచెం విజయ్ అయితే చాలా బాగున్నాడు మూవీలో, కానీ కొంచెం స్టోరీ లైన్ మార్చాలి అని. కానీ ఓవరాల్గా బాగుంది. నాకు తెలియదు కానీ నిజంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఫైటింగ్స్ అంటారా, ఫైటింగ్స్ మామూలుగా లేవన్న. స్టార్టింగ్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఎండింగ్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. చూడండి, ఆ ఫైటింగ్ సీన్లకి పిచ్చెక్కిపోయింది నాకు. ఫైటింగ్ సీన్లకి ఈ సినిమాలో ఏంటంటే ఫైటింగ్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంజాయ్ ఉంది, అన్నీ ఉన్నాయన్న. నాకు చాలా బాగా నచ్చింది. అంటే విజయ్ దేవరకొండ గారికి లాస్ట్ టైం ఖుషితో ఏదేదో అన్నారు, అవంతా కాదు. ఈ సినిమాతో వాళ్ళందరికీ రాడ్ దింపేసింది అన్న. ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ. అంటే విజయ్ దేవరకొండ హీరోగా చూడలే నేనైతే. మన అన్నలాగా కానీ, మన బాబాయ్ లాగా, మన పెద్దన్నలాగా మన ఇంట్లో మంచిగా చూశాను నేను. నాకు అంత బాగా నచ్చింది. ఇంకోటి, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మొత్తం అంటే పిల్లలు కలుస్తారు, పిల్లలకి హాలిడేస్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఊరికి వెళ్తే జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళందరితో కలిసి సినిమా చూసుకొని మంచిగా ఏడుస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేసుకుంటూ, ప్రతి ఫ్యామిలీలో ఒక స్టార్ అంటూ ఉంటాడు. అతను అంటే ఫస్ట్ అయితే ఇలా బిల్లులు కట్టాలి, ఈ బిల్లు ఆ బిల్లు కట్టాలి, ఇంత కష్టం అంత కష్టం చేస్తాడు, మొత్తం కాపాడుతాడు, ఫ్యామిలీ మొత్తం ఉండి ఫ్యామిలీ స్టార్ లాగా చూసుకుంటాడు. అతని గురించి తన గొప్పతనం గురించి డైరెక్టర్ గారి సినిమాలో చూపించాడు చూడండి. ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. సినిమా చాలా బాగుంది, మీరు అందరు వెళ్ళి చూడండి థియేటర్లో. ఇంకోటి చెప్తున్నా, నాకు నచ్చిన ఒక డైలాగ్, ఐరనా వంచాలా ఏంటి? నిజంగా మామూలుగా కాదు. సినిమా చూడాలంటే టికెటే కొనాలా ఏంటి? ముందు సినిమా టికెట్ కొని థియేటర్లో చూడండి మీరైతే. థ్యాంక్ యూ. లేదు అంతే, 60 కోట్లు దాటితే గ్రేట్. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రమోషన్కి హౌస్ఫుల్ అయిపోయింది పాపం థియేటర్ ఈ రోజు అంతా. సరిపోద్ది వాళ్ళకి, ఆ కలెక్షన్ సరిపోతుంది అంతే. తర్వాత రేపు నుంచి ఏముండదు, ఖాళీ మొత్తం అయిపోయింది. అన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మనం ఏం చెప్పగలదు. ఆయన గురించి మనకు తెలుసు, ఆయన యాక్టింగ్ గురించి తెలుసు. స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి స్టోరీ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన అయితే మాత్రం ఫ్యామిలీ స్టార్గా చాలా బాగా యాక్ట్ అయిపోయారు. ఎందుకంటే 40+ వచ్చేసి ఉంటాయి బాగా, ఆయన ఫ్యామిలీ స్టార్ అయిపోయారు. ఇప్పుడు రేపు పొద్దున మనకి నాగార్జున, వెంకటేష్ గారు, తర్వాత విజయ్ దేవరకొండ, వీళ్ళు ముగ్గురే ఫ్యామిలీ స్టార్స్. ఏం లేదు బాయ్, సెంటిమెంట్ ఏం లేదు ఇక్కడ. ఫ్యామిలీ స్టార్ని పెట్టేసి సెంటిమెంట్ ఏముంది బాయ్, ఏమీ లేదు. ఒకటే గీతా గోవిందం చూస్తే దాని పార్ట్ 2 ఇది అంతే. ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ.